ఇక్కడ ఆంటీ వాళ్ళంటే కొంచెం భయమే, ఎందుకంటే పెద్దల ముందర వాక్యం అయితే ఎప్పుడు భయం అవుతుంది. ఒకవేళ ఏమన్నంటే తప్పులుంటే ఎవరైనా క్షమించండి. క్విజ్ లో మొదటి ప్రశ్న, స్త్రీల వల్ల చంపబడ్డ పురుషులు ఎవరండి చెప్పండి. స్త్రీలు చెప్పాలా, పురుషులు చెప్పాలా? స్త్రీల వల్ల చంపబడిన పురుషులు కరెక్ట్ లేండి. ఇంకా ఊరియా ద్వారా బచ్చబా చెప్పలేదు. బచ్చబా ద్వారా ఊరియా, దిలీలా ద్వారా సంసోన్ కూడా చెప్పలేదు. ఓకేనా? చెప్పినారా? చెప్పాను. బాప్తిస్మం ఇచ్చే యోహాన్ని కూడా హేరోదియా చంపివేసింది కాదు. ఇంకొకటి యెజబెలు ఎవరిని చంపేసింది? నాబోతుని చంపేసింది. ఇవన్నీ చెప్పలా కదా. బైబిల్లో కొన్ని తాళపు చెవులు ఉన్నాయి, అవి చెప్పగలుగుతారా? పరలోకపు తాళపు చెవి, పాతాళపు తాళపు చెవి, ఇంకా మనకు తెలిసినవి ఇవన్నీ. ఇంకా మరణపు యొక్క తాళపు చెవి ఉంది, జ్ఞానమును తాళపు చెవి ఉంది, పాతాళ లోకపు తాళపు చెవి ఉంది కదండి. తబేరా అనే మాటకు అర్థం ఏంటి చెప్పండి? అమ్మంట. కరెక్ట్. యెహోవా అగ్ని అంటారు. ఇశ్రాయేలీయులలో లెక్కింపబడిన గోత్రం, లెక్కింపబడిన బడని కరెక్ట్. బడని లేవి గోత్రం, యూదా గోత్రం కాదు. ఈకాబోదు అనే పేరుకు అర్థం ఏమి? ప్రభావము వెడలిపోయాను. కరెక్ట్. మోషే ధర్మశాస్త్రంలో ప్రవీణత గల శాస్త్రజ్ఞుడు ఎవరో చెప్పండి. శాస్త్రి ఎజ్రా శాస్త్రి. ఇది మనకి ఎవరు చెప్పినారు చెప్పండి? మన బైబిల్ స్టడీలో వరప్రసాద్ రెడ్డి అంకుల్ చెప్పినారు. మోషే అనగా అర్థం నీళ్ళలో నుండి తీయబడినవాడు కదండి. కొర్బాను అనగా దేవతార్పితం కదా. ఎఫాత అనగా తెరవబడట. కరెక్ట్. మాసిదోనియాలోని సంఘాల పేర్లు బెరయా. ఇది కూడా ఆసాఫ్ అంకుల్ మనకి బైబిల్ స్టడీలో చెప్పినాడు. ఇది యాకోబు పత్రికను ఏమని పిలుస్తాము? యాకోబు పత్రికను జ్ఞాన పత్రిక, ఇంకొకటి ఉంది క్రియల పత్రిక అని పిలుస్తాం కదా. బెరాక అనగా స్థుతి, బెరాక అనగా స్థుతి కదా. తెలహమ్మల పోతు అంటే అర్థం భయ విముక్తి శిల, శారక్క చెప్పింది. ఆసాపు అనగా, ఆసాపు అంకులే చెప్పినాడు ఇది బైబిల్ స్టడీలో. ఆసాపు అనగా సమకూర్చివాడు లేదా పోగు చేయవాడు. నేను అడిగేటటువంటి బైబిల్ స్టడీలో మన బైబిల్ స్టడీకి వస్తే మనకు అన్ని క్వశ్చన్స్ మనం ఆన్సర్ చేయగలుగుతామండి. ఇప్పుడు కొన్ని నేను ఇవి రాసుకొని వచ్చినాను. పొడుపు కథలు, అవి చెప్పగలుగుతారా? చాలా ఈజీగా చెప్పచ్చు. కల వస్తే కస్సుబుసిలాడారు, కరువు వస్తే కాళ్ళ మీద పడ్డారు కదా. ఇంకా ఆన్సర్ చెప్పకనే చెప్తున్నారు కదా. కాలాయి పాటలు చేయలేదు, అల్లరి మూకలకు కారణం నక్కల తోకలు, సంసోన్. పేరులోనే ఉంది లీల, భక్తుడి జీవితం గోల. సొగసైన సతికి మూర్ఖుండు మగడు, అబిగయలు. కొన్నాను టికెట్, తన్నాను బకెట్ను, తన్నబోయాను బకెట్ను. యోనా కరెక్ట్. రజని. కొన్నాను టికెట్, తన్నబోయాను బకెట్ను కదా. అతడు ప్రవర్తనలో పాస్ అయ్యాడు, అతని ప్రవర్తన ప్రసంగమైంది, అతడు దేవుని హృదయానుసారుడిగా పిలువబడ్డాడు. దావీదు. కరెక్ట్. పొలంలోని చిన్నది పొద్దున్నే సొగసు చూపుతుంది, సాయంత్రం సోలిపోతుంది, తెల్లవారి రూపం పొందుతుంది. కరెక్టే. దానికి ఒక పేరుంది బైబిల్లో, యెహోవా దినం అని. అప్పుడే పుట్టింది, అప్పుడే పెరిగింది, తెల్లవారుగానే ప్రాణం కోల్పోయింది. సరే చెట్టు. కరెక్ట్. గింజ చిన్నది, పోలిక పెద్దది.
క్వశ్చన్ కూడా కంప్లీట్ కాలే. మహాసముద్రం మమతలు లేని సముద్రం, ఒకరిని రక్షించింది ఒకరిని చంపించెను. ఎర్ర సముద్రం. కడుపులో పోట్లాట, భూమి మీద నేత్రాశ, ఏశావు. కరెక్ట్. ముసలితనానికి ముచ్చటైన కబురు విని మూగబోయాను, చూసి మాట్లాడాను ఎవరిని నేనెవరిని. నడవడానికి కాళ్ళు లేవు, చంపడానికి చూపు లేదు, మాట్లాడడానికి నోరు లేదు, కానీ దారి చూపిస్తాను. నక్షత్రం. కరెక్ట్. చూస్తే మూరెడు ఆశ బారెడు. చూస్తే మూరెడు ఆశ బారెడు. జక్కయ్య. జక్కయ్య పొట్టిగా ఉంటాడు కదా. కంబలి చెట్టు చప్పుడు, తరిమిన దావీది చప్పుడు. ఆన్సర్ నేనే చెప్పినా వద్దులేము. నూనె కంటే నునుపు, తేనె కంటే తీపి. సామెతలు గ్రంథంలో మనకు వస్తుంది ఇది. జారస్త్రీ. కరెక్ట్ ఆంటీ. లంకలో నివాసం, ఏకాంతవాసం, ఎన్నెన్నో అద్భుతాలు చూశాడు, అన్ని ఏకరువు పెట్టాడు. యోహాను. కరెక్ట్. జలం కోసం వెళ్ళింది, జీవదళం పొందింది. సమరైజ్. ఓకే, అందరు చాలా బాగా చెప్పినారు. అంటే మనం అందరు బైబిల్ చదువుతున్నామని అర్థం కదండి. దేవుని వాక్యం తీసుకుందాం. నేను ఈరోజు తీసుకున్న అంశం ఏదంటే గడ్డి పువ్వు. మన జీవితం గడ్డి పువ్వు లాంటిది కదా. కాబట్టి మనం పూలలోని రకాలు చూస్తే ఎన్ని రకాలు ఉన్నాయి చెప్పండి. పువ్వులలో రకాలు చాలా ఉన్నాయి కదా. మనకి తెలిసి 4 లక్షల పువ్వులు ఉన్నాయంట. 4 లక్షల రకాల పువ్వులు ఉన్నాయంట. పువ్వులు అంటే ఎవరికైనా ఇష్టం లేదని చెప్పండి. అందరికీ ఇష్టమే పువ్వు కదా. పువ్వు వికసించినప్పుడు చాలా అందంగా ఉంటుంది. దాన్ని తలలో పెట్టుకుంటే ఇంకా అందంగా ఉంటుంది. కానీ మనం విశ్వాసులుగా మనం దాన్ని పెట్టుకోము, ముట్టుకోము. అయి కొంతమంది పెట్టుకుంటారు. మనము లోకానుసారంగా బతకం కాబట్టి మనం దాని జోలికి పోము. కాబట్టి పువ్వు, గడ్డి పువ్వు గురించి చూసుకుందాం. పువ్వు యొక్క ఆయుష్ ఏమైపోతుందంటే వాడిపోతుంది, మొదట ఎగిరిపోతుంది, లేకపోను గతించిపోతుంది, రాలిపోతుంది. యోబు గ్రంథం 14వ అధ్యాయం చూడండి. యోబు 14వ అధ్యాయం 2వ వచనం చూసినట్లయితే, కదండి, దేవుని సహాయం కోసం చిన్న మాట ప్రార్థన చేస్తున్నాం. అత్యున్నత సింహాసనం పైన ఆసీనుడైన మా పరలోకపు తండ్రి, గడిచిన నెలంతా మమ్మల్ని కాచి కాపాడినైనా మరి యొక్క నెలలో, అవును తండ్రి, ఆదివారం రోజు మిమ్మల్ని స్తుతించుటకు, స్తోత్రించుటకు ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి నీకు వేల స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం నాయనా. అవును తండ్రి, మాలో ఎటువంటి యోగ్యత లేదైనప్పటికీ మీరు మమ్మల్ని సజీవులు లెక్కలో ఉంచినారు. అందుని బట్టి నీకు స్తోత్రాలు. సజీవులే కదా నిన్ను స్తుతించుదురు అన్న రీతిగానైనా మన్ను మిమ్మల్ని స్తుతించదు, మృతి మిమ్మల్ని స్తుతించదు దేవా. అవును తండ్రి, అటువంటి గొప్ప భాగ్యాన్ని ఇక్కడ ఉన్న బిడ్డలందరికీ ఇచ్చినావు. అందుని బట్టి నీకు వేల స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం నాయనా. అవును తండ్రి, ఈ దినాన్ని మీరు మాకు ఆశీర్వాదకర దినంగా చేస్తున్నందుకు మీకు వేల స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. అవును దేవా, చదవబడ్డ వాక్యాన్ని దీవించండి, ఆశీర్వదించండి. అవునైనా తండ్రి, వినగల వాళ్ళు, అవును తండ్రి, మాకందరికి వినుటకు చెవులను నైనా గ్రహించుటకు మంచి హృదయాన్ని దయచేయమన్నైనా. అవును తండ్రి, ఏమిటికి పనికిరాని దానను నైనా. అవును తండ్రి, మీరు నన్ను ఇక్కడ నిల్వబెట్టినారు. అందుని బట్టి నీకు స్తోత్రాలు. అవును తండ్రి దేవా, నేను ఏ వాక్యం అయితే చెప్పాలను నాయనా, ఆ వాక్యం మాత్రం మీరు చెప్పినైనా నిన్ను మహిమపరచుటకు కృప చూపించమని మా ప్రభును రక్షకుడు నేను యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. మనం ఇక్కడ చూసినట్లయితే గడ్డి పువ్వు ఏమైతుందంటండి, పువ్వు వికసించినట్లు వాడు పెరిగి వాడిపోవును, నీడ కనబడకపోనట్లు వాడు నిలువగా పారిపోవును. కదండి, పువ్వు వికసించినప్పుడు ఎట్లుంటుంది చెప్పండి, చాలా అందంగా ఉంటుంది కదా. చూస్తానే మనకి దానిపైన ఆకర్షణ అనేది పోతుంది కదా. ఎట్లాంటి వాళ్ళకైనా కూడా పువ్వు అంటే చాలా ఇష్టంగా ఉంటుంది, అది ఆకర్షణీయంగా ఉంటుంది. కానీ దేవుడు ఏం చేస్తున్నాడంట, దాన్ని వాడిపోజిస్తున్నాడంట. ఎందుకంటే నీడ కనబడకపోనట్లు వాడు నిలువగా పారిపోవు. కదండి, మన నీడ మనకి ఎప్పుడైనా కనిపిస్తుందా? మనం ముందర పోతుంటాం, మన నీడ వెనకల ఉంటుంది. కానీ
అట్లా నీడ కనబడకపోనట్లు ఏమైతాడంట, నిలవకుండా పారిపోతాడంట. అంటే పువ్వు ఏమైపోతుందంటే పువ్వు యొక్క ఆయుష్ నిదానంగా ఫస్ట్ లో ఎంత బాగా ఉంటుందో దాని ఆయుష్ ఏమైపోతుంది, నిదానంగా వాడిపోతుంది. కాబట్టి మన జీవితము ఎటువంటిదండి, ఇంతలో కనబడి అంతలోనే మాయమయ్యే ఆవిరి లాంటి జీవితం కదా. ఇంకొకటి మనం చూసుకున్నట్లయితే ఈ గడ్డి పువ్వు గురించి ఎగిరిపోవునంట. యెషయా 5:24 మనం గమనించినట్లయితే, యెషయా 5:24 కదండి. ఎవరు ఎగిరిపోతారంటే ఇక్కడ దేవుడు యెషయా ప్రవక్త ద్వారా ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు చూడండి. సైన్యములకు అధిపతి యెహోవా యొక్క ధర్మశాస్త్రాన్ని ఎవరైతే నిర్లక్ష్య పెడతారో కదండి, వాళ్ళందరూ ఎట్లా పోతారంట, ఎండిన గడ్డి మంటలలో భస్మమగునట్లు వారి వేరు తల్లిపోవును, కుళ్ళిపోతుందంట కదండి. ధర్మశాస్త్రం అంటే ఏమి, మనకు దేవుడిచ్చిన వాక్యమే కదా. చాలా మంది, నేను కూడా అనుకోండి దాంట్లో చాలా మంది మనం ఏం చేస్తాము, దేవుని యొక్క వాక్యానికి ప్రాధాన్యత ఇయ్యం కదా. పొద్దున్నే లేచి మనంతకు మన పనులు చేసుకొని కదా, మనవన్నీ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మళ్ళీ దేవుడిని తీసుకొని వస్తాం కదా. కానీ దేవుడు ఏమంటున్నాడు, ఫస్ట్ నా ధర్మశాస్త్రానికి మీరు నిర్లక్ష్య పెట్టకూడదంట. నిర్లక్ష్యం ఎప్పుడైతే పెడతామో అప్పుడు ఏమైతుందంటే మనం కూడా అగ్నిజ్వాల కొయ్యకాలను కాల్చివేయినట్లు ఎండిన గడ్డి మంటలో భస్మమగునట్లు వారి వేరు కుళ్ళిపోతుంది కదండి. మనకి మనకందరికి ఒకటి ఉంటుంది కదా, మనం అందరము ఫస్ట్ ఫౌండేషన్ వేసుకుంటాం కదా. ఫౌండేషన్ తర్వాతనే మళ్ళా ఇల్లు కట్టుకుంటాం కదా. ఫౌండేషన్ అనేది సరిగా లేకపోతే ఏమైపోతుంది, మన జీవితం, మనం ఎంత మేడలన్నా కట్టండి ఏమైపోతుందంటే పడిపోతుంది కదా. మనం కూడా ఫౌండేషన్ అనేది దేవునిలో ఫస్ట్ మన ఫౌండేషన్ ఇక్కడ వేసుకోవాలి. మాకైతే జోబ్దాస్ అంకుల్ ఫౌండేషన్ అన్నమాట. జోబ్దాస్ అంకుల్ స్టూడెంట్స్ గా ఉన్నారు, చాలా మంది ఉన్నారు. సుశీలక్క, ఎస్తేరక్క, అదే తక్కువే ఉన్నారు ఇక్కడైతే కదా. ఆ ఫౌండేషన్ మాకైతే ఇప్పటికీ భయమే అనమాట. ఏదన్నా ఒకటి చూడాలన్నా ఆ వాక్యమే గుచ్చుతా ఉంటుంది మాకు. ఓహో పలానా అంకులు ఇట్లా చెప్పినాడు కదా, ఇట్లా చేసినాడు కదా అని. అదే ఫౌండేషన్ లోనే మేము ఇప్పటి వరకు పోతూనే ఉన్నాం. కాబట్టి మేము ఏమైపోయినామంటే కదల్చబడలేదన్నమాట. మన అంతేకాకుండా మనకి సండే స్కూలే కాదు ఫౌండేషన్, మన చర్చిలో జోసెఫ్ అంకుల్ వాక్యము, స్త్రీల కుడికిలో కిజి ఆంటీ వాక్యం. అప్పటి నుంచే నేను చిన్నప్పటి నుంచి ఎరుగున ఆంటీని, అప్పటి నుంచి కూడా ఆంటీ స్త్రీలలో ఒక మంచి ఫౌండేషన్, ఒక వాక్యంని ఎలా తీసుకొని రావాలా, ఒక స్త్రీలకి అర్థమయ్యే రీతిలో మనకి వాక్యాన్ని తీసుకొని వచ్చేది కదండి. కాబట్టి మన ఫౌండేషన్ బాగుంటే మనము కదల్చబడం కదా. అందుకని ఇక్కడ ఏమంటున్నారు, ధర్మశాస్త్రాన్ని నిర్లక్ష్య పెడుతున్నామంట కదా. యెహోవా యొక్క ధర్మశాస్త్రాన్ని నిర్లక్ష్య పెడితే దేవుడు ఏం చేస్తాడంట, వారి పువ్వు కదా ధూళి వలె పైకి ఎగిరిపోతుంది. దేవుని మనం నిర్లక్ష్య పెట్టి మనం పైకి బాగుంటాం కొంతమంది కదా, పైకి చాలా బాగుంటాం, కానీ దేవుని యొక్క వాక్యాన్ని దేవుణ్ణి నిర్లక్ష్య పెట్టి మనము బయట బాగుంటాం కదండి. అందుకే దేవుడు ఏమని చెప్తున్నాడంటే, దేవుని యొక్క వాక్యాన్ని మనము నిర్లక్ష్య పెట్టకూడదు కదా. మొట్టమొదటి మన జీవితంలో ఎవరికి వెళ్ళాలంటే మన స్థానము దేవునికే ఇవ్వాలి. అప్పుడు దేవుడు మనల్ని ఏం చేస్తాడు, ఆశీర్వదిస్తాడు. కాబట్టి మనం కూడా దేవుని యొక్క వాక్యాన్ని, అంటే వాక్యం ఎప్పుడెప్పుడు ఇక్కడ ప్రకటించబడుతుంది చెప్పండి. మంగళవారం కొడుకు జరుగుతుంది, గురువారం జరుగుతుంది కదా, శుక్రవారం విజ్ఞాపన ప్రార్థన జరుగుతుంది. కాబట్టి మనము ఇక్కడ దేవుని యొక్క వాక్యము ప్రకటించబడుతుంది కదండి. వాక్యం ప్రకటించబడినప్పుడు ఏం చేయాలి, మనం దాన్ని వినాలా. ఇప్పుడు పెళ్లి ఘనంగా జరిగి అక్కడ వడ్డించేటప్పుడు ఎవరు లేకపోతే ఎట్లుంటుంది చెప్పండి, ఏమన్నా బాగుంటుందా, బాగుండదు కదా. వడ్డించే వాళ్ళు ఉన్నప్పుడు మనము ఏం చేయాలా, దేవుని యొక్క ఆహారాన్ని తినడానికి మనము మందిరానికి, దేవుని యొక్క సంఘానికి రావాల్సిన వారమే ఉన్నాం. కాబట్టి ఇక్కడ దేవుడు ఏం చేస్తాడు అంటున్నాడంటే,
వారి పువ్వు ధూళి వలె పైకి ఎగిరిపోతుందండి. కాబట్టి మనము జాగ్రత్తగా ఉండి ధర్మశాస్త్రాన్ని ఇక్కడ పఠించేటప్పుడు దేవుని యొక్క సన్నిధానానికి రావలసిన వారమే ఉన్నాం. లేకపోవును అని ఉంది. ఇంకొకటి కీర్తనలు 103:15-16 చూసినట్లయితే, కీర్తనలు 103 అధ్యాయం 15-16. కదండి, నరుని ఆయ పెట్టింది గడ్డిని పోలింది. అడవి పువ్వు పూయినట్లు వాడు పూయిను కదండి, దాని మీద గాలి వీచుగా అది లేకపోను. గడ్డి ఎంత బాగా నిలుచుకున్నా దాని మీద గాలి వస్తే ఏమైపోతుంది? ఎగిరిపోతుంది కదండి. లేకపోను అంటే అది వెళ్ళిపోతుంది. కాబట్టి నరుని ఆయువు ఎట్లాంటిది? గడ్డితో దేవుడు పోలుస్తున్నట్లుగా చూస్తున్నాం మనం. నరుని అవునండి, ఇంతలో కనబడి కదా, అంతలో మాయమల్లే వాళ్ళం మనం. కాబట్టి మన ఆయువు దేంతో పోల్చినాడు దేవుడు? గడ్డి పువ్వుతో పోల్చినాడు. గడ్డి పువ్వులు మనం పొద్దున్నే చూస్తాం కదండి. మనం పోయేటప్పుడు ఎప్పుడైనా గానీ మనకు సైడ్ లో ఎంత బాగా కనిపిస్తాయి కదా, అందంగా కనిపిస్తాయి, బాగా గ్రీనిష్ గా ఉంటాయి. అదే ఈవినింగ్ వచ్చేటప్పుడు ఎట్లుంటాయి? కొంచెం వాడిపోయినట్లుగా ఉంటాయి. మనం బాగా గమనించినట్లయితే మనం కూడా అంతే కదండి. మనం ఎంత అందంగా ఉన్నా, మనకి ఎన్ని అర్హతలు ఉన్నా దేవుని యొక్క సన్నిధిలో మనం ఉంటే దేవుడు మనల్ని కూడా ఆశీర్వదిస్తాడు. కాబట్టి మన జీవితం కూడా గడ్డి పువ్వు ఏ విధంగా అయితే కదా, గడ్డి పువ్వు ఏ విధంగా పూస్తుందో త్వరగా వాడిపోతుంది కదా, దాని మీద గాలి వీచగా అది లేకపోవును అంటున్నాడు. గాలి వీస్తే వెళ్ళిపోతుంది. దేవుడు మనకు కూడా అంతే కదా, ఆయుష్ దేవుడు ఎంతవరకు మనం పెట్టింటే అంతవరకు మాత్రమే ఈ లోకంలో మనము బతుకుతాం. అడవి పువ్వు పూయినట్లు వాడు పూయిను అని కదండి. కాబట్టి నరుని ఆయువు చాలా కదా. అధిక బలం ఉంటే ఎన్నేళ్ళు? అధిక బలం ఉంటే 70 సంవత్సరాల 80 సంవత్సరాలు కదండి. కాబట్టి మనం దేవుని నమ్ముకున్నాం, ఇన్ని రోజుల నుంచి నమ్ముకున్నాం. ప్రతిసారి మనము సంఘానికి వస్తున్నాం కదండి. మనం దేవుని సన్నిధానానికి రాకపోతే ఏం చేయాల? మనల్ని మనము సరి చేసుకొని మనం దేవుని సన్నిధానానికి రావాల్సిన వారమే ఉన్నాం కదా, లేకపోవునంట. కాబట్టి ఇంకొక విషయాన్ని మనం చూసుకున్నట్లయితే గతించిపోను. యాకోబు 1:10 చూద్దాము. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం. ఇతడు గడ్డి పువ్వు వలె గతించిపోను కదమ్మా. ఎట్లంటే మనము ఎట్లా గతించిపోతాం? మనము గడ్డి పువ్వు వలె గతించిపోను. కాబట్టి మనము అట్లా ఉన్నాం కదా. అయినా కూడా మనలో ఏముంది చెప్పండి? ఇంకా గర్వం ఉంది, ఇంకా అసూయ, ఇంకా ఏమి వేరే వాళ్ళు బాగుంటే ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి మనం ఆ వాటన్నిటిని ఏం చేయాలి? కొట్టివేసుకోవాలి కదండి. మనం ఒక్క క్షణంలోనే ఇప్పుడున్న కదా. కాబట్టి ఇవన్నిటిని మనం కదా తీసేసుకుంటే మనం దేవుణ్ణిలో బాగుండగలుగుతాం అన్నమాట. రాలిపోతుందంట. మొదటి పేతురు 1:24 చూద్దాం. సర్వ శరీరులు కదండి, మనం ఒక్కరే కాదు, లోకంలో ఉన్న సర్వ శరీరులు దేని పోలి ఉన్నారంట? గడ్డిని పోలి ఉన్నారు. వారి అందమంతా గడ్డి పువ్వులే ఉన్నది. అంటే ఇక్కడ అందాన్ని బట్టి అతిశయించడానికి లేదు కదా. ఎంత అందం ఉన్నా మనం ఒకరోజు ఎక్కడికి వెళ్ళాలా? మంటికి మన్నైపోవాల్సింది కదా. కాబట్టి దేవుడు అందంగా ఉన్న కొంతమంది అందాన్ని బట్టి అతిశయిస్తా అంటారు కదా. నేను చాలా అందంగా ఉన్నానబ్బా అనుకుంటాంటారు కదా. అట్లా అనుకోవడానికి వీలు లేదు కదా. దేవుడు ఏమంటున్నాడు? సర్వశరీరులు గడ్డిపోయిన వారి అందమంతా గడ్డి పువ్వులేనున్నది. ఇప్పుడు వచ్చేటప్పుడు మనం అందరం పౌడర్లు కొట్టుకొని వచ్చింటాం కదండి. పౌడర్ కానీ ఏదైనా కానీ పూసుకొని వచ్చిన పోయేటప్పుడు ఎట్లయిపోతామో వాడిపోయి ఉంటుంది మన ఫేస్ కదా. అట్లా కాబట్టి మన అందమంతా ఏమైపోతుందంట? గడ్డి పువ్వులేను. గడ్డి ఎండును, దాని పువ్వును రాలును కదా. గడ్డి పువ్వు ఎప్పుడు రాలిపోతుందండి? బాగా
ఎండిపోయినప్పుడు రాలిపోతుంది కదా. మనము కూడా ఈ లోకంలో ఒక ఒకానొకప్పుడు కదండి, మనం ఎప్పుడైతే చనిపోతామో అప్పుడు మన పువ్వు కూడా రాలిపోతాం కదా. కాబట్టి గడ్డి పువ్వు ఎట్లా ఎండిపోతుందో దేవుని వాక్యం మాత్రము నిలిచిపోతుంది అనమాట కదా. వాక్యం అనేది ఎట్లాంటి చెప్పండి, ఆ వాక్యం అనేది రెండంచెలు గల ఖడ్గం వంటిది కదా. మనుషులు మారిపోయినా, మనకున్న వాళ్ళు ఎవరైనా మారిపోయినా దేవుడు మాత్రము ఎప్పుడు మారడు కదా. తరాలు మారినా, యుగాలు మారినా కదా, ఎన్ని మారినా దేవుని యొక్క వాక్యం కదండి. దీంట్లో నుంచి ఒక పొల్లైన పోయింది ఇప్పటి వరకు ఎక్కడ పోలేదు కదా. చాలా మంది శాస్త్రజ్ఞులు ఈ బైబిల్ ని చదవాలని ఆశపడుతున్నారంట, కానీ భయపడతారంట. బైబిల్ తీస్తే వాళ్ళ యొక్క వేదాలు కనుమరుగైపోతాయని వాళ్ళు భయపడిపోతున్నారన్నమాట. కాబట్టి గడ్డి ఎండిపోతుంది, దాని పువ్వు కూడా రాలిపోతుంది. కాబట్టి మనం కూడా ఏ రోజో ఒక రోజు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయే వాళ్ళమే. కానీ దేవుని యొక్క వాక్యం అనేది ఎప్పుడు నిలబడిపోతుంది అనమాట. కాబట్టి గడ్డి పువ్వుకి మనుషులకి కొన్ని దగ్గర పోలికలు ఉన్నాయి. చూద్దాం మనం. యెషయా 46లో సర్వ శరీరులు గడ్డిని పోయిన వారు అని ఉంది. యెషయా 46. శ్వాసము దాని మీద ఊదగా కదండి. ఇక్కడ కూడా చూసినట్లయితే సర్వ శరీరులు గడ్డి అయి ఉన్నారు, వారు ఎందమంతా ఎట్లుందంట, గడ్డి పువ్వులే ఉన్నది. యెహోవా శ్వాసము దాని మీద ఊదితే ఏమైపోతుందంట, గడ్డి ఎండిపోతుందంట, రాలిపోతుందంట. నిశ్చయముగా జనులు గడ్డి వంటి వారే కదా. మన కెజిఆర్టీ కూడా వాక్యంలో ఒకసారి హెచ్చరించింది, మనం ఎలాంటి వారమని చెప్పింది, మనుషులు ఎటువంటి వారని చెప్పింది. యోబు గ్రంథంలో నుంచి చూపించింది ఆంటీ, మలము వంటి వారం అని కదండి. కదా, మనం ఎటువంటి వారం అంట, మలము వంటి వారం. ఇంకా ఇక్కడ ఏం చూపిస్తున్నారు, ఇక్కడ గడ్డి పువ్వు వంటి వారం అంటున్నారు. ఇంకా ఎక్కడ మనుషులు ఎటువంటి వారం ఉంది, దావీదు రాసినాడు. ఇంకా కాబట్టి మనం అవన్నీ చూసినట్లయితే కదండి, మనము బాగా జ్ఞాపకానికి తెచ్చుకోవచ్చు. మలము వంటి వారము కదా. మలం అంటేనే అసహ్యం కదా. ఎవరైనా దగ్గర పోతామా, తన దగ్గర పోతామా, దాన్ని చూస్తేనే అసహ్యించుకుంటాం కదా. దేవుడు మనల్ని దానితో పోల్చినాడు కదండి. అంటే మనం చాలా లెస్, కానీ ఏమి హై చేసుకుంటాం కదా మనల్ని మనము. నేను ఇట్లా, నేను అట్లా కదా. మన అందాన్ని బట్టి, మన చదువుని బట్టి, మనకున్న ఉద్యోగాన్ని బట్టి కదా. క్రైస్తవులుగా మనం ఎట్లుండాలి చెప్పండి, మన ఉద్యోగము, మన జీతము అంతా ఎక్కడ ఉండాలా, చర్చి గేట్ బయట ఉండాలి కదా. ఇక్కడికి వచ్చిన తర్వాత మనం అందరం ఎవరు, ఇక్కడికి వచ్చినాక అందరు మనము దేవుని పిల్లలు కదా, విశ్వాసులం కదా. విశ్వాసుల కన్నాక విశ్వాసులలో తేడా ఉండదు, హెచ్చు తగ్గు అని కదా. దేవుడు మనం ఎక్కడన్నా చూడండి, దేవుడు పేదవాళ్ళనే ప్రేమించినట్టుగా చూశాడు. బాగా చూడండి, లాజరుని ప్రేమించినాడు కదా. లాజరుని, ఇంకా వాళ్ళ అక్క వాళ్ళని ప్రేమించినాడు దేవుడు. కుష్ఠరోగుల్ని ప్రేమించినాడు. ఇంకా దేవుడు చెవిటి వాళ్ళని, మూగ వాళ్ళని ప్రేమించినాడు. పాపులను ప్రేమించుటకే క్రీస్తు యేసు ఈ లోకానికి వచ్చినట్లుగా చూస్తున్నాం కదా. ఐశ్వర్యవంతుడు వచ్చినాడు, వచ్చి నీకున్న దాంట్లో అంతట్లోనూ అమ్మి బీదలకి ఇమ్మంటే ఏం చేస్తున్నాడు ఐశ్వర్యవంతుడు, పారిపోయినట్లుగా చూస్తున్నాం కదా. కాబట్టి మన హోదా, మనవన్నీ ఎక్కడ ఉండాలా, చర్చి గేట్ బయట వరకే. ఇక్కడికి వచ్చి నేను కలెక్టర్ని, నేను వాళ్ళనంటే కుదరదు కదా. దేవుని యొక్క సన్నిధిలో మనం ఏం చేయాలండి, అందరము తగ్గించుకొని ఉండాలి కదా. అందుకే ఇవన్నీ ఎండిపోయినా, పువ్వు వాడిపోయినా, మన దేవుని వాక్యము అనేది నిత్యము నిలిచిపోతుందంట. గడ్డి పువ్వు అందం కూడా ఒక్క రోజులో వెళ్ళిపోతుంది కదా. అందం ఏదో ఒక రోజున పోతుందో, గడ్డి పువ్వు ఎట్లా పోతుందో మన మనిషి అందం కూడా కదండి. మనం చనిపోయినప్పుడు మన స్వరూపము ఏమీ ఉండదు కదా. ఆ రోజు మాత్రమే బాగా కనిపిస్తాం. మళ్ళా మనల్ని
భూస్థాపన చేసినప్పుడు ఎట్లుంటుంది చెప్పండి? మఖమంతా చనిపోయినాక ఒక రోజు కూడా ఇంట్లో ఉంచుకోరు కదా, ఎవ్వరు ఉంచుకోరు. హిందువులు అయితే ఫస్ట్ గేట్ బయట పెట్టింటారు అనమాట. కాబట్టి మనం కూడా ఏదో ఒక రోజు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోవాల్సి ఉంటున్నాం కదండి. ఒక దినాన ఇదంతా ఏమైపోతుందంటే మాయమైపోతాదంట కదా. మనిషి కూడా వాడిపోతాడంట. గడ్డి పువ్వు ఎట్లయితే యెషయా 46:7-8 గమనించినాం కదా ఇందాక. 7-8 చదివినాది కదా పాప. కాబట్టి గడ్డి ఎండిపోతుంది, దాని యొక్క రూపము రాలిపోతుంది, కానీ దేవుని యొక్క వాక్యం మాత్రము ఎప్పుడు నిత్యము నిలిచిపోతుందంట. కాబట్టి మనం వాక్య ప్రకారం జీవిస్తే మనము కూడా దేవునిలో కదా, దేవునిలో నిత్యము నిలిచే వారంగా ఉంటున్నాం. గడ్డి పువ్వు లాగానే ధూళి వలె మనిషి జీవితం కూడా దేవుని వాక్య ప్రకారం చూద్దాం. యెషయా 5:24, యెషయా 5:24 చూద్దాం. ఆల్రెడీ చదివినాం కదమ్మా, ఆల్రెడీ చదివినాం కాబట్టి నెక్స్ట్ చూడండి. అయిపోయింది, చదివినాం. 1 పేతురు 1:24 చూద్దాము. 1 పేతురు చదివినాం. ఓకే, ఇందాక మనము గడ్డి యొక్క లక్షణాలు చూసుకున్నాం కదా, ఇప్పుడు పువ్వు యొక్క లక్షణాలు చూసుకున్నాం. పువ్వు ఎట్లుంటుందంటే అలంకరణ కలిగి ఉంటుంది కదండి. ఎట్లుంటుంది పువ్వు? అలంకరణ అంటే అందంగా ఉంటుంది. కాబట్టి మనం కూడా దేని చేత అలంకరింపబడాలంటే సత్క్రియల చేత మనము అలంకరింపబడాలి కదా. మత్తయి 6:28 గమనించినట్లయితే, మత్తయి సువార్త 6:28. అలంకరింపబడలేదు కదండి. చాలమా చాలు కదండి. మనం గమనించినట్లయితే వస్త్రములను గురించి మీకు చింత ఎలా, అడవి పువ్వులు ఎలాగూ ఎదుగుచున్నవో ఆలోచించుడి, అవి కష్టపడవు వడకవు. మనకందరికీ తెలుసు కదా, అడవి పువ్వుల్ని పోయి మనం అడవిలో చెట్లకు పోయి నీళ్లు పోస్తామా? పోయాం. పెంచుతామా? పెంచం. ఎవరు దానిని అన్నిటిని పెంచుతున్నారంటే దేవుడు వాటిని అలంకరిస్తున్నాడు. మనం కూడా సత్క్రియల చేత అలంకరింపబడాలి. సత్క్రియలు అంటే ఏమేమి చూద్దాము. 1 పేతురు 3:5 గమనించినట్లయితే, కదండి. ఏమంటే అలంకరణ స్వపురుషులకు లోబడుట అనేది మనకి అలంకారంగా చెప్తున్నాడు కదండి. ఇంకా ఏమంట, పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలను స్వపురుషులకు లోబడి చేత తమ్మును తాము అలంకరించుకునేది. మనం పైకి వేసుకునే అలంకారం మనకి నిజమైన అలంకారము కాదు కదండి. మనం ఎప్పుడైతే మన స్వపురుషులకు లోబడతామో అదే నిజమైన అలంకారం కదా. ఎవరున్నారు చెప్పండి? షారా. ఇంకా కొంటే ఇంకా కనబడతానే రిబ్కా ఏం చేసింది? ముసుగు వేసుకొని కదండి వాళ్ళని అలంకరించుకున్నట్టుగా చూస్తున్నాం. మనం కూడా మన స్వపురుషులకి లోబట్ట వలన మనం ఇంకా అలంకరించబడతాం. ఇంకా 1 పేతురు 5:5 చూసినట్లయితే, 1 పేతురు ఎట్లా అంటే మనం ఎటువంటి వస్త్రాలు వేసుకోవాలంట? దీన మనస్సు అనే వస్త్రం. ఇది చాలా కష్టం కదా. ఎదుటి వారి దగ్గర మనం ఏం చేస్తాం చెప్పండి? తగ్గం కదా. నేనెందుకు తగ్గుతా?
తగ్గేదే లేదంటాం కదండి. కాబట్టి దేవుడు కానీ ఏం చెప్తున్నాడు దేవుడు, నువ్వు తగ్గల్లా కదా. తగ్గనంటే దేవుడు మనకి అసలు మనల్ని చూడడు కూడా చూడడు అన్నమాట కదా. దావీదు అట్లాంటి వాడు దేవుని దగ్గర ఏం చేసుకున్నాడు, తన పాపాలని ఒప్పుకున్నాడు కదండి. దావీదు పాపం చేసినాడు గాని మళ్ళా నాతాను ప్రవక్త ద్వారా హెచ్చరింపబడి దేవుని దగ్గర తన పాపాలను ఒప్పుకున్నప్పుడే దేవుడు దావీదుని లక్ష్య పెట్టినట్లుగా చూస్తున్నాం కదా. ఎదుటివాని ఎదుట మనం ఏమేసుకోవాలంటే దీన మనస్సు అనే వస్త్రం కదా. అబ్బో, దీనంగా ఉంటే కూడా కష్టమే ఈ కాలంలో కదా. గట్టిగా ఉన్న కష్టమే, మెతగ్గా ఉన్న కష్టమే, రెండు కష్టమే. కానీ దేవుడు మాత్రం ఏమంటున్నాడంటే దీన మనస్సు అను వస్త్రాన్ని ధరించుకొని మిమ్మును మీరు అలంకరించుకోవాలంట కదండి. మన దగ్గర ఉందా లేదా అది అది ఇంతవరకు కదా. మనం క్రైస్తవులు, పుట్టుకతో క్రైస్తవులే కదా, పెరుగుటలో క్రైస్తవులుగానే ఉన్నాం, విశ్వాసులుగానే జీవిస్తున్నాము. ఇంకా మనకి ఏం లేదు, దీన మనస్సు అనేది అస్సలు లేదు కదా. కొన్నిసార్లు రాదు, మనమే హెచ్చింపబడాలనుకుంటాం కదా, మనమే అన్నిట్లోనూ పైన ఉండాలనుకుంటాం, మనమే మన మాటే చల్లాల, నా మాటే వినాలా, నా మాటే నెగ్గాల అనుకుంటాం. కానీ దేవుడు ఏమంటున్నాడు, నిన్ను నువ్వు తగ్గించుకోవాల్సిందేది అంటున్నాడు. దీన మనస్సు అనే మన వస్త్రాన్ని ధరించుకోవాలంటే ఇవి రెండు మనకి దేవుడు అలంకరణగా చూపిస్తున్నాడు. ఇంకా పువ్వు అలంకరణ గలది, ఇంకా ఎదుగుదల గలదంట. మనం కూడా అన్నిటి యందు ఆత్మీయంగా ఎదగాలి కదండి. మత్తయి 6:28 చూస్తున్నట్లయితే, మత్తయి సువార్త 6:28 6:20 కరెక్ట్ చదువు. కాబట్టి వస్త్రాల గురించి మనము ఎట్లా చేయాలంట, మనము మనము ఆలోచించాల్సిన అవసరము లేదు కదా. దేవుడు ఏమన్నాడు, ఏనాటికి ఆనాటికి చాలును అన్నాడు. కాబట్టి మనం అలాగన దాని గురించి మనము ఆలోచించకుండా దేవుడు ఇచ్చిన దానితో తృప్తిగా జీవించాలి. అదే మనకు ఒక అలంకరణ కదండి. ఎఫెస్సి 4:15 గమనించినట్లయితే, ఎఫెస్సి 4:15 కదండి, ప్రేమ కలిగి సత్యము చెప్పుచు కదా. చాలా మంది అతి సులువుగా అబద్ధాలు ఆడేస్తాంటాం కదా. ప్రామిస్, మదర్ ప్రామిస్ అనేస్తాం కదా. పొట్టు పెట్టుకొని కూడా మనం ఒక్కొక్కసారి తప్పు చేస్తాం. కానీ దేవుడు ఏమన్నాడు, నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు కదా. ఆకాశం తోడనవద్దు, అది నా పాదపీఠము, భూమి తోడనవద్దు, ఆకాశం నా సింహాసనము, భూమి నా పాదపీఠం అన్నాడు కదండి. కాబట్టి మనము ఏం చేయాలంట, ఇంకొకసారి చదువు రజని. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు కదండి. సత్యం చెప్పుచు మనం అన్ని విషయాలలో, అంటే అన్ని విషయాలంటే ఏమి ఇక్కడ, ప్రార్థనలో, వాక్యంలో, తగ్గించుకునే దాంట్లో గాని కదండి. ఇంకా చాలా చాలా విషయాలు ఉన్నాయి. ఆ విషయాలలో అన్నిట్లో మనం ఏం కావాలంట, ఎదగాలంట. అప్పుడే కదండి మనం ఎంత ఉన్నా కూడా, ఎంత ఎదిగే కొద్దీ అంత ఒదగాలంట. పెద్దలు అంటుంటారు కదా, ఎదిగే కొద్దీ ఒదగాలంటారు. కానీ మనకి ఎదిగే కొద్దీ ఒదగం. ఏమి చేస్తుంది, మనకి కొంచెం ఎదుగుతానే గర్వం వచ్చేస్తుంది కదా. మేము వాళ్ళకేమి తీసిపోము అనే గర్వం మనలో ఎప్పుడూ రాకూడదు కదండి. దేవుడు ఏం చెప్పినాడు, గర్వం వలన నాశనం వస్తుంది అన్నాడు కదా. కాబట్టి మనలో ఉన్న గర్వాన్ని మనము తీసేసుకోవాలా, అప్పుడు మనము అన్నిట్లోనే ఎదుగుతాం. విశ్వాసంగా మనం ఎక్కడ ఎదుగుతాం చెప్పండి, సంఘంలో ఎదుగుతాం, ఇంకా నియామక కూడికలలో ఎదుగుతాం, ఇంకా ఆరాధనలో, దేవుని వాక్యంలో మనము ఎదిగే వారంగా ఉన్నాం కదండి. ఇంకా వాక్యంలో కదా, మనం ప్రతిరోజు వాక్యం చదువుతున్నామా, ఎంతమంది చదువుతాం చెప్పండి. పొద్దున్న లేస్తానే వాక్యం చదువుతాం అనే వాళ్ళు చేతులు ఎత్తండి. పొద్దున్న లేస్తానే ఖచ్చితంగా వాక్యం చదివే వాళ్ళ సంఖ్య తక్కువగానే ఉంది కదండి. మళ్ళీ మేము కూడా పరిగెత్తిపోయేదే, రోజు రన్నింగే. మాకు కూడా పొద్దున్న 5:30కు లేస్తే ఈవినింగ్ 5 వరకు రన్నింగే. అయినా మొట్టమొదట మనం ఎవరికి స్థానం ఇవ్వాలా, దేవునికి స్థానం ఇవ్వాలి. ఇవ్వకపోతే
మనం ఎంత నియామక కుడికలకు వచ్చినా వేస్ట్ అవుతుంది, మనం ఎంత విశ్వాసి అయినా వేస్ట్ అయిపోతుంది. కాబట్టి మనం కూడా ఇవన్నిట్లలోనూ బాగా ఎదగాలని దేవుడు ఆశిస్తున్నాడు. పరిమళ వాసన గలది కదండి, మనం కూడా పరిమళించాలి. దేంట్లో? విశ్వాసంలో, మాట్లాడే విషయంలో, అన్నిటిలో కదా, అన్ని విషయాలలో సువాసన గల వారి వలె ఉండాలి. ఎఫెస్సి 5:2 చదివినారు ఇంతవరకు? ఓకే. క్రీస్తు ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తను తాను దేవునికి అర్పణంగాను కదండి. దేవుడు తన్ను తానే అర్పించుకున్నట్టుగా కదండి, మనం కూడా దేవుడు తను తాను ఏ విధంగా అర్పించుకున్నాడో మనం కూడా దేవునికి సమస్తం అర్పించుకోవాలి కదా. దేవుడు ఏం చెప్పినాడు చెప్పండి? ఎవరైతే ఇల్లునైనా దేనినైనా ఆశించిన వాని ప్రేమ నాలో ఉండదని చెప్పినాడు. మొట్టమొదట మనం ఎవరికి వెళ్ళ స్థానమో దేవునికి స్థానం ఇచ్చినట్లయితే దేవుడు కూడా మనల్ని ఆశీర్వదించే వాళ్ళుగా ఉంటున్నాడు కదండి. పువ్వు అనేకులని ఆకర్షిస్తుందంట కదా. పువ్వు ఏం చేస్తుంది? అనేకుల్ని, చాలా మందిని ఆకర్షిస్తుంది. మనం కూడా విశ్వాసిగా సంఘంలో నువ్వెంతమందిని ఆకర్షిస్తాను కదండి. ఆకర్షణ అంటే ఏమి? ప్రేమగా పలకరించడం కదా, ఇంకా ప్రేమగా వందనాలు చెప్పడం, ఇంకా పలకరింపడం కదా. కనీసం మనం ఆదివారం వస్తాము, చాలా మందిని పలకరించలేకపోతాం. మనకు తెలిసిన వారితో మాత్రం వందనాలు చెప్పుకుంటే వెళ్ళిపోతాం. తెలియని వాళ్ళు ఎవరో, తెలిసిన వాళ్ళు ఎవరో మనకు తెలియదు కదా. కాబట్టి మనం నవ్వుతో ఆకర్షించుకోవాలట మనం కదా ఎదుటి వారిని, ఇంకా పలకరింపుతో, మాటతో ఒకరికొకరు వందనాలు చెప్పుకోవాలి కదా. మనం కూడా ప్రభు వైపు ఆకర్షించే విధంగా మనం కూడా ఉండాలన్నమాట. యోహాను సువార్త 6:45 చూసినట్లయితే, యోహాను సువార్త 45. యోహాను 6:45. 45. కదండి, మనం గమనించినట్లయితే, తండ్రి వలన నేర్చుకున్న ప్రతి వాడును నా యొద్దకు వచ్చును, దేవుని యొద్ద నుండి వచ్చిన వాడు తప్ప మరి ఎవడనో తండ్రిని చూచిండలేదు, ఈయనే తండ్రిని చూచినవాడు, విశ్వసించువాడే నిత్య జీవము గలవాడు కదండి. మనము విశ్వాసం ఉంచినప్పుడు మనకేమొస్తుందంట? నిత్య జీవం అనేది వస్తుందన్నమాట. యోహాను 1:16 గమనించినట్లయితే, యోహాను సువార్త 1:16. దేవునిలో ఉంటే మనకి ఏమొస్తుందంటండి? కృప కదా. దేవుని యొక్క కృప. మనము తప్పు చేసినాము, దేవుని సన్నిధానానికి దూరంగా ఉందాము అని అనుకోకూడదు ఎప్పుడైనా కదా. మన దగ్గర ఎప్పుడు ఏముంటుంది? దేవుని యొక్క కృప మనల్ని ఆవరించి ఉంటుందన్నమాట. కాబట్టి పువ్వు ఏం చేస్తుందంట? ఆకర్షిస్తుంది. ఇంకా పువ్వు ముస్తాబు గలదంట కదండి, ముస్తాబు గలదంట. మనం కూడా ప్రభు రాకడ కోసం ఏం చేయాలా? మనము పరిశుద్ధ ప్రవర్తనతో అలంకరించబడవలసిన వారమే ఉన్నాం. 2 పేతురు 3:12 చూసినట్లయితే, 2 పేతురు 3:12. కరెక్ట్. ఇవన్నీ ఇట్లు లయమైపోవును గనుక ఆకాశములు రవులుకొని లయమైపోనట్టు, పంచభూతములు మహావేండంతో కరిగిపోనట్టు, దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను కదండి. ఎట్లుందంట? దేవుని యొక్క రాకడ వచ్చే వరకు మనము ఓర్పుతో కనిపెట్టి పరిశుద్ధమైన ప్రవర్తన కలిగిన వారమై ఉండాలంటున్నారు కదండి. ఇంకా మనలో మాటలో పరిశుద్ధత లేదేమో కదా, ఇంకా చూపులో మనకు పరిశుద్ధత లేదేమో, ఇంకా ఏ ప్రవర్తనలోనైనా మనలో పరిశుద్ధత లేకపోతే మనం ఏం చేయాలా?
దాన్ని ఇప్పుడే సరి చేసుకోవాలి కదండి. దేవుని యొక్క రాకడ ఇప్పుడు ఎక్కడుందంటే చెప్పండి, కిటికీ అంచుల వరకు వచ్చేసిందంట కదా. కిటికీ అంచె తీసేసి చెప్పండి, ఒక్క నిమిషం ఇట్లా తీసేస్తాం అంతే కదా. త్వరగా కిటికీ తీసేస్తానే వచ్చేస్తుందేమో అనేటట్లుగా దేవుని యొక్క రాకడ ఉంది. కాబట్టి మనం దేవుని యొక్క రాకడ కోసము పరిశుద్ధ ప్రవర్తనతో కదండి, దేవుని దగ్గరికి మనం ప్రత్యక్షమైనప్పుడు ఎట్లుంటుంది చెప్పండి. దేవుడు మనల్ని ఒకానొక రోజు కదా గొర్రెలని మేకల్ని వేరు చేస్తాడు కదండి. ఎక్కడుంటాం మనము, గుంపులో ఉందామా గంపలో ఉందామా కదా. గుంపు అంటే ఏమి, ఇక్కడ సంఘంలో యొక్క గుంపులో ఉండడం, గంపలో ఉండడం ఏమి, ప్రత్యేకంగా కదా. ప్రత్యేకత అంటే ఏం చెప్పండి, దేవుని మనం నమ్ముకొని కదా ప్రతి ఒక్క దానికి హాజరు కావడమే మన ప్రత్యేకత. గుంపులో ఉన్న వాళ్ళు చర్చికి ఆదివారపు క్రైస్తవులుగా మాత్రమే చాలా మంది ఉంటున్నాం కదండి. ఆదివారపు క్రైస్తవులుగా మనం ఉండకూడదు కదా, ప్రత్యేకంగా ఉండాలి. గంప అంటే ఏమి, గంపలో కొన్నే ఉంటాయి కదా, గుంపు చాలా మంది కనిపిస్తాం. కాబట్టి గుంపులో ఉండకూడదంట, మనం ఎక్కడ ఉండాలా, గంపలో ఉంటే మనలో ప్రత్యేకత అనేది ఉంటుంది అనమాట. 2 కొరింథీ 11 అధ్యాయం 2వ వచనం చూద్దాం. 2 కొరింథీ 11 అధ్యాయం 2వ వచనం. కరెక్ట్. ఎందుకనగా పవిత్రురాలైన కన్యకనుగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తునకు సమర్పింపవలనని మిమ్మల్ని ప్రదానం చేసింది కదండి. మనం ఎవరితో ప్రదానం చేయబడినామో, దేవునితో ప్రదానం చేయబడినాం కదా. దేవుడు గొర్రెపిల్ల అయితే మనమంతా సంఘం కదండి. దేవుడు ఒకానొకప్పుడు వచ్చి మనల్ని అందరినీ సంఘాన్ని తీసుకొని పోతాడు కదా. ఆ గుంపులో మనం ఉంటేనే కదండి దేవుని దగ్గరికి పోతాం. అంటే మనం ప్రత్యేకించబడిన వారం, మనం అన్నిలా కాదు. గాని దేవుడు మనల్ని ఏం చేసినాడు, విలువ పెట్టి కొనుక్కున్నాడు కదా. మీరు మీ సొత్తు కారు, నా సొత్తు కదా. నేను విలువ పెట్టి కొనుక్కున్నాను కాబట్టి మీరు నా మాట వినమని దేవుడు చెప్తున్నాడు. మన ఇష్టానుసారం కాదు మన జీవితం కదా. లోకంలో ఉన్నానులే, నేను ఉద్యోగంలో ఉన్నానులే అని చెప్పి కొంతమంది విర్రవీగుతా అంటాం కదా. అవన్నీ దేవుడు ఒప్పుకోడు కదా. ఎక్కడ ఉండాలంట, దేవుని యొక్క సొత్తు. అంటే దేవుడు మనల్ని దేనిచ్చి కొనుక్కున్నాడు, రక్తం ఇచ్చి కొనుక్కున్నాడు. కాబట్టి మనం దేవునికి ఏం చేయాలండి, భయపడవలసిన వారమై ఉన్నాం కదా. ఒక 1000 రూపాయల చీర కొంటేనే దాన్ని ఎంత అపురూపంగా చూసుకుంటాం కదా. 1000 రూపాయల చీర కానీ ఏదైనా కాస్ట్లీ చీర మనం కొన్నాం అనుకోండి, దాన్ని బీరువాలోనే పెట్టింటాం, బయటకే తీయం కదా. కాస్ట్లీ అది వద్దు అంటాం. ఎక్కడికైనా కట్టుకోవాలంటే పెద్ద పెద్ద ఫంక్షన్లకు అయితేనే కట్టుకుంటాం. ఒక 1000 రూపాయల చీరని మనం అంతా బాగా చూసుకున్నప్పుడు దేవుడు మనల్ని దేన్నిచ్చి కొనుక్కున్నాడు, తన స్వరక్తం ఇచ్చి కదా, తన బిడ్డలుగా చేసుకున్నాడు. కాబట్టి మనం దేవునికి ఎట్లుండాల కదా, దేవునికి మనము భయపడాల, దేవుని యొక్క వాక్యానికి లోబడాల, దేవునికి విధేయత చూపించే వారంగా ఉంటున్నాం కదండి. కాబట్టి మనం పరిశుద్ధ ప్రవర్తనతో అలంకరించుకోవాలి. తెలుసు కదా, మనకి పాట ఉంది, పరిశుద్ధ ప్రవర్తనతో జాగ్రత్త కలిగియుందాము, రానయ్యుండే రారాజు యేసు రయమున పరమున చేర్చాను భక్తులా, హల్లెలూయా 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 హోసన్నా హల్లెలూయా. కదండి, ఎట్లుండాలంటే మనము మన ప్రవర్తన జాగ్రత్తగా ఉండాల కదా. అన్నిటికంటే దేవుడు ఏం చెప్పినాడు, నీ యొక్క ప్రవర్తనను జాగ్రత్తగా కనిపెట్టుకోమని చెప్తున్నాడు. కాబట్టి బైబిల్లో గడ్డి పువ్వు అనే అంశము మనిషి యొక్క జీవితం యొక్క క్షణికమైన స్వభావాన్ని సూచిస్తుంది కదండి. గడ్డి పువ్వు అంటే, అసలు గడ్డిని చూస్తున్నారు అందరూ, ఇట్లా ఎంత ఉంటుంది గడ్డి పువ్వు కదా, ఒకసారి పొడవుగా ఉంటుంది. ఆ గడ్డి యొక్క స్వభావం ఏమట, క్షణికమైనది కదా. కాబట్టి మన జీవితం కూడా చాలా క్షణికమైన స్వభావం గలది కదా. మానవ జీవితం గడ్డి పువ్వు వంటిది, అది త్వరగా వాడిపోతుందని బైబిల్ చెప్తుంది. కానీ మనిషి జీవితము ఎంత అశాశ్వతమో మనకి తెలుసు. ఇంకా మనలో ఏమేమి ఉండకూడదు,
ఒకరిపైన అసూయలు ఇవన్నీ మనము తీసివేసినప్పుడే మనం కూడా దేవుని యొక్క సన్నిధానానికి చేరగలుగుతాం. దేవుని యొక్క వాక్యం అనేది చాలా శాశ్వతంగా ఉంది కదా. ఏమి మారినా దేవుని యొక్క వాక్యం అనేది మారదనేది మనకందరికీ బాగా తెలుసు కదండి. కాబట్టి మనం కూడా దేవుని యొక్క వాక్యంలో నిలబడి కదా, చాలా మంది ఇప్పుడు చూస్తున్నాం కదా, దేవుని యొక్క వాక్యం చెప్తుంటే ఏం చేస్తున్నారు? చంపేస్తున్నారు. దేవుని యొక్క వాక్యం చేస్తే మనల్ని హేళన చేస్తున్నారు కదా. బైబిల్ పట్టుకొని వస్తే ఇంకొక మాట అంటారు కదా, బో వీళ్ళు బల్లే పోతారు అబ్బా, వీళ్ళు ఒక్కటే పరలోకానికి పోతారంటారు చాలా మంది కదా. కానీ వాళ్ళనందరినీ మనం పట్టించుకోకూడదు. కానీ మనం దేవుని యొక్క నామంలో మనం దేవుని యొక్క సన్నిధానానికి రావాల్సిన వారమే ఉంటున్నాం కదా. కష్టాల సమయంలో కూడా దేవుడు మనల్ని ఎన్నో సార్లు గద్దిస్తాడు కదండి. యోబు 5:11 చూసినట్లయితే, యోబు గ్రంథము 5వ అధ్యాయం 12వ వచనం, 11. దీనులను ఎక్కడ ఉంచుతాడంటే దేవుడు ఉన్నత స్థలములలో ఉంచుతాడు కదా. దీన మనస్సు అనే వస్త్రమును మనం ధరింపజేస్తున్నప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తానని చెప్తున్నాడు. కాబట్టి ఉన్నత స్థలములలో ఉంచుతాడంట. కాబట్టి మనం కూడా అట్లాంటి దీన మనస్సుని మనం కూడా ధరించుకొని ఈ లోకంలో బ్రతకవలసిన వారమే ఉన్నాం. కీర్తనలు 94:12 చూసినట్లయితే, కీర్తనలు 94:12 కదండి. యెహోవా మనల్ని ఏం చేస్తాడంట? ఒక్కొక్కసారి శిక్షిస్తాడు. ఇంకా ధర్మశాస్త్రం బట్టి నీవు బోధించువాడు ధన్యుడు అంటున్నాడు కదండి. కాబట్టి మనల్ని శిక్షించినప్పుడు దేవుడు తన పిల్లలని ప్రేమించే వాళ్ళని ఏం చేస్తాడంటే దేవుడు శిక్షిస్తాడు. శిక్షించి మళ్ళీ ఏం చేస్తాడు? ప్రేమిస్తాడు. మళ్ళా మనల్ని ఏమి వదిలిపెట్టి పోడు. కాబట్టి దేవుని యొక్క గద్దింపుని మనం ఎట్లా తీసుకోవాలా? దేవుని యొక్క గద్దింపుని చాలా ఇదిగా తీసుకోవాలన్నమాట. అంటే దేవుడు గద్దించినప్పుడు మనం ఏం చేయాలి? ఆ గద్దింపునికి లోబడాలి. ఆ లోబడినప్పుడే మన జీవితానికి సార్థకత అనేది ఉంటుంది కదండి. యాకోబు 1:11 మనం గమనించినట్లయితే, కదండి. కాబట్టి సూర్యుడు ఏం చేస్తాడంట? సూర్యుడు దయించి వడగాలి కొట్టి గడ్డిని మార్చివేయగా దాని పువ్వు ఏమైపోతుందంట? రాలిపోతుందంట. దాని స్వరూప సౌందర్యం అంతా ఏమైపోతుంది? నశించిపోతుంది. అలాగే ధనవంతుడు కూడా తన ప్రయత్నములలో వాడిపోతాడంట. చాలా మంది ధనం ఆశ, చాలా మందికి ఇంకొక ఆశ కదా. ఒక్కోరికి ఒక్క ఆశ ఉంటుంది. కానీ దేవుడు ఏమని చెప్తున్నాడు? సూర్యుడు ఉదయించి మొట్టమొదటి ఏలైనగా ఇతడు గడ్డి పువ్వులే గతించిపోవును. సూర్యుడు ఉదయించి వడగాలి కొట్టి గడ్డిని మార్చి వేస్తాడంట. ఎట్లా చేస్తాడంట దేవుడు? వడగాలి అంటే తెలుసు కదండి మనకంతా. వడగాలి ఎప్పుడు వస్తుంది? ఎండాకాలంలో వస్తుంది కదా. ఇప్పుడు కూడా ఎండాకాలం ఉన్నట్టే ఉంది అనుకోండి. పగలంతా చలి ఉంది, మధ్యాహ్నం అంతా ఎండ ఎక్కువగా ఉంది. ఆ గడ్డిని ఎట్లా మార్చి వేస్తాడో దాని పువ్వు రాలిపోతుందంట. దాని స్వరూప సౌందర్యం అంతా కనపడకోకుండా పోతుందంట కదండి. దేవుడు మనం కూడా మనల్ని మనం ఎప్పుడైతే హెచ్చించుకుంటామో దేవుడు ఏం చేస్తాడు? మనల్ని ఒక చెంపదెబ్బ కొట్టి నువ్వు తగ్గమని చెప్తాడనమాట. మనల్ని హెచ్చించుకుంటే దేవునికి ఏముండదండి? దేవునికి మహిమ అనేది ఉండదు కదా. మనకి పాట చాలా అందరికీ తెలిసిండేది. మనిషిగా పుట్టినోడు మహాత్ముడైన మరల మంటిలో కలవవలయురా, తీసుకొని పోలేడు పుచిక పుల్లైన ఇలా సంపాదన బదలవలయురా. దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకో, ప్రాణముండగానే నీవు ప్రభుని నమ్ముకో. దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకో, ప్రాణముండగానే నీవు ప్రభుని నమ్ముకో. ఒకేసారి జన్మిస్తే 2 సార్లు చావాలి,
ఆరిపోని అగ్నిలో యుగ యుగాలు కాలాలి, ఒకేసారి జన్మిస్తే 2 సార్లు చావాలి. ఆరిపోని అగ్నిలో యుగ యుగాలు కాలాలి, క్రీస్తులో పుట్టినోళ్ళు రెండవ మారు స్వర్గానికి ఆయనతో వారసులవుతారు. క్రీస్తులో పుట్టినోళ్ళు రెండవ మారు స్వర్గానికి ఆయనతో వారసులవుతారు. మనిషిగా పుట్టినోడు మహాత్ముడైన మరల మంటిలో కలవలయురా, తీసుకొని పోలేడు పూచిక పుల్లైన ఇలా సంపలయురా. కదండి, ఎంతటోళ్ళైనా ఏం కావాలంట, మనం ఒకసారి ఈ లోకంలో జన్మిస్తాం కదా, 2 సార్లు చనిపోతాం. ఎట్లా చెప్పండి? ఒకసారి ఇక్కడ బాప్తిస్మం ఇచ్చేటప్పుడు మరలా మన నిజమైన చావు కదా. కాబట్టి మనము దేవుణ్ణి ఎట్లా, దేవుణ్ణి నమ్ముకోవాలి. దేవుణ్ణి నమ్ముకోకపోతే క్రీస్తులో రెండవసారి దేవునితో ఎక్కడికి పోతారంట? స్వర్గానికి ఆయనతో వారసులు. కాబట్టి మంటిలో కలవాల కంపల్సరిగా. ఈ లోకంలో పుట్టిన వాళ్ళందరూ కదా, నేను పెద్దనబ్బా నన్ను పైన ఉంచాలా అనే వాళ్ళు ఎవ్వరు లేరు కదా. నువ్వు ఎలాంటి వాడవైనా, ఎంత గనుడవైనా కదా, నీలో అందమున్నా చందమున్నా లేకపోయినా కదా, మనం అందరు ఎక్కడికి పోవాలంటే ఒకరోజు మంటిలోకి కలిసిపోవాలి. మనం దేవుని నమ్ముకున్నట్లయితే మనం ఎక్కడికి పోతాము? దేవునితో పాటు ఎత్తబడే వాళ్ళగా ఉంటున్నాం కదండి. కాబట్టి మనం బాగా ఆలోచించుకోవాలి కదా, మన జీవితము ఎట్లుంది కదా. మన జీవితం గడ్డి పువ్వు లాంటి జీవితంతో మనం బతుకుతున్నాం కాబట్టి ఇంకా మనలో బంధువుల యొక్క బలగం ఉందేమో కదా. ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నా కదా, ప్రాణం మాత్రం మన చేతుల్లో ఉందా చెప్పండి? మేము రోజు హైవేలో పోతాం, హైవేలో రోజు ఒక యాక్సిడెంట్ అయింటుంది. మేము స్కూల్ నుంచి పోయే లోపల ఒక కార్ పక్కన పెట్టింటారు, లేదా ఒక లారీ పక్కన పెట్టింటారు, లేదంటే ఒక టిప్పర్ పక్కన పెట్టింటారు. రోజు ఒక యాక్సిడెంట్ చూస్తాం. మొన్ననే మనం కూడా చూస్తాం కదండి, కర్నూలులో బస్ యాక్సిడెంట్. ఇంకా 3 అక్క చెల్లెలు ఒక్కటే రోజే చనిపోయినారంట కదా. ఆ తండ్రికి ఎంత శోకం ఉంటుంది కదా. మనం ఒక కుటుంబంలో ఒక మనిషికి ఏమన్నా అయితేనే మనము తట్టుకోలేం. ఒకటేసారి 3 అక్క చెల్లెలు అంటే ఆ తండ్రికి ఎంత శోకం కదండి. కాబట్టి దీనివల్ల మనకి ఏమర్థం అవుతుంది చెప్పండి? దేవుని రాకడనేది అతి సమీపంగా ఉన్నాం కదా. కాబట్టి మనం కూడా దేవుని నమ్ముకొని కదా క్రీస్తులో పుట్టాలి. క్రీస్తులో పుట్టడం అంటే ఎట్లా చెప్పండి? 2 కొరింథీ 5:15 అందరికీ తెలిసింది కదా. చెప్పండి ఎవరైనా. 2 కొరింథీ ఎవడైనాను క్రీస్తునందు ఎడలా వాడు నూతన సృష్టి, పాతవి గతించెను ఇదిగో కొత్తవాయ కదండి. మనం క్రీస్తులో పుట్టాలంటే ఏం పోవాలా? మనలో పాతవన్నీ వెళ్ళిపోవాలి కదా. పాతవి ఏమేమి ఉంటాయి చెప్పండి? పాతవి చాలా చాలా ఉంటాయి మనకు కదా. ఆ పాతవి ఎప్పుడైతే మనలో వెళ్ళిపోతాయో అప్పుడు మనము క్రీస్తులో పుట్టిన వాళ్ళు అవుతాం. ఇక్కడికి వచ్చి కూర్చొని వాక్యం వినేంత మాత్రాన మనం పుట్టిన వాళ్ళం కాదండి కదా. అవన్నీ క్రీస్తులో ఏం చేయాలా? వెళ్ళిపోవాలి కదా. వెళ్ళిపోయినప్పుడే మనం ఏమైతామంట? నూతన జన్మ కదా. అదే మనకి నూతన జన్మ అనేది. ఆ నూతన జన్మ మనం పొందకపోతే మాత్రము ఎప్పుడైనా మనము నరకానికి పోవాల్సిందేదే కదా. ఎవరికైనా మనం అప్పిస్తే ఏం చేస్తాం? వెంటనే తీర్చేస్తాం కదా. తీర్చామా లేదా? అంటే కొంతమంది ఎగరగొట్టిపోయే వాళ్ళు ఉంటారు అనుకోండి, వాళ్ళ కథ వేరే. అంటే మనం కూడా దేవుని దగ్గర ఎట్లా పెట్టుకోవాలంటే, ఎవరినైనా మనకి హాని కలిగించే వాళ్ళనైనా మనం ఏం చేయాలా? క్షమించాలి కదా. దేవుడు కూడా ఇక్కడ దేవుడు కల్వరి సిలువలో కదండి, ఒక దొంగ ఏమన్నాడు? నువ్వు దేవుడివే కదా, నిన్ను రక్షించుకొని నన్ను రక్షించన్నాడు కదా. ఎగతాళిగా మాట్లాడినాడు. కానీ రెండవ దొంగ ఏమన్నాడు? నువ్వు పరదేశిలో వెళ్ళేటప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమన్నాడు. కానీ దేవుడు చేసుకున్నాడా లేదా? వెంటనే కదా. అంత తొందరగా అతను పరదేశకు పోవడానికి కారణం ఏమంటే తనలో ఉన్న తగ్గింపు కదండి. మనలో కూడా ఆ తగ్గింపు స్వభావం ఉంటేనే మనం కూడా దేవుని దగ్గరకు వెళ్ళగలుగుతాం. మైకేల్ జాక్సన్ మనకు అందరికీ తెలుసు కదండి. మైకేల్ జాక్సన్ ఏ ఏజ్ లో చనిపోయినాడు? 50 కదా. ఏం చేసుకున్నాడు అతను? తన అందం కోసం సర్జరీలన్నీ చేయించుకున్నాడట కదా మైకేల్ జాక్సన్. ఇంకా బాగుండాలా, ఇంకా నేను బాగా పాటలు పాడాలా, అట్లా ఇట్లా అని చెప్పేసి ఎన్ని సర్జరీలు చేయించుకున్న అతను 50 సంవత్సరాలకి ఏమైపోయినాడు? చనిపోయినట్లుగా చూస్తున్నాం కదా. మైకేల్ జాక్సన్ అట్లా కావడానికి కారణం ఒక సండే క్లాస్ టీచర్ అంట.
నేను అతని చరిత్ర చదివినాను. ఒక సండే క్లాస్ టీచర్ పాటలు పాడుతుంటే నువ్వు బాగా పాడవు అని ఎప్పుడూ అతన్ని పాపం గద్దించేదంట. అందుకు ఆ అబ్బాయి చూడండి ఒక పాప్ సింగర్ గా తయారన్నాడు. మనకందరికీ తెలుసు కదా మైకేల్ జాక్సన్ అంటే, తెలియని వాళ్ళు ఎవరు లేరు. అది దాన్ని దృష్టిలో పెట్టుకొని ఒక సండే స్కూల్ టీచర్ గద్దించినందుకు అతన్ని ఎప్పుడు ఆమె అసలు ఒప్పుకునేదే కాదంట. ఎంత బాగా పాడినా కూడా నువ్వు బాగా పాడాలి, నువ్వు కూర్చో అని అనేదంట. కాబట్టి మనము ఎవరైనా ఎట్లయినా పాడినా మనం ఏం చేయాలా? ఎంకరేజ్ చేయాల. అందరు అంటారు అసలు క్రిస్టియానిటీలో ఉన్నారు కానీ మైకేల్ జాక్సన్ కావడానికి కారణం అట్లా ఒక సండే క్లాస్ టీచర్ అంట కదా. కానీ అతను ఏమైపోయినాడు? ఇంకా అందం కావాలా, ఇంకా అందం కదండి. ఒక ఏజ్ వచ్చే కొద్దీ అందం ఏమైపోతుంది? వెళ్ళిపోతుంది, వాడిపోతుంది కదా. వాడిపోయి లాస్ట్ కి మిగిలిపోతుంది. కాబట్టి ఈ మైకేల్ జాక్సన్ లాగా కదా త్వరగా ముగించుకున్నాడు అతను కదా, సర్జరీలు చేయించుకొని అందం కోసం కదండి. చాలా మంది అందం కోసం చాలా ఖర్చు పెడతారు కదా, ఎక్కడికెక్కడికో పోతారు. కానీ మనం ఎవరిలో అందంగా ఉండాలా? దేవుని యొక్క వాక్యంలో మనము అందంగా కనపడాలి కదా. దేవునికి మన స్వరూపము అందంగా కనపడాలి. దావీదుని ఏర్పరచుకునేటప్పుడు వాళ్ళందరూ అన్నలందరినీ చూసినాడు కదా. అందరూ చాలా పొడుగైన వాళ్ళు, చాలా ఎత్తైన వాళ్ళు. కానీ ఎవరిని కోరుకున్నాడు దేవుడు? దావీదుని మాత్రమే కోరుకున్నాడు. ఎందుకంటే దావీదు హృదయానుసారుడు కదా, దేవుని ఎరిగినవాడు. కాబట్టి మనం కూడా దేవుని యొక్క వాక్యాన్ని కదా, దేవుని నమ్ముకుంటే మనం కూడా దేవునిలో బలంగా ఉంటాం కదండి. ఇంకా మనం గమనించినట్లయితే అలెగ్జాండర్ కదా ఎన్ని సంవత్సరాలు బ్రతికినాడు? 33 సంవత్సరాలు కదా. 33 సంవత్సరాలలోనే అతను చనిపోయినట్లుగా చూస్తున్నాం కదా. అతన్ని డాక్టర్లే నా శవాన్ని తీసుకొని పోమని చెప్పినాడంట. నా నిర్లక్ష్యానికి కారణం నా చావుకి డాక్టర్లే, కాబట్టి డాక్టర్లే నా శవపేటికని మోయమని చెప్పినాడంట కదా. కాబట్టి వీళ్ళిద్దరిని మనము తీసుకుంటే అతి చిన్న వయసులో చనిపోయినట్లుగా చూస్తున్నాం కదా. ఇప్పుడు చావుకి ఏజ్ ఏం లేదు కదా, ఎప్పుడన్నా చావచ్చు, ఎప్పుడన్నా దేవుడు పిలిచొచ్చు. కానీ దేవుని పిలుపుకు మనం ఎట్లుండాలా? రెడీనా కదా. సండే క్లాస్ లో ఒక మాట అంటుంటారు కదా, ఆర్ యు రెడీ అంటే ఓ ఎస్ ఎస్ అంటారు కదా. దేవుడు కూడా మనల్ని ఆర్ యు రెడీ అంటే ఎత్తబడేదానికి మనం సిద్ధంగా ఉన్నామా లేదా ఒకసారి ఆలోచించుకోవాలి కదా. కాబట్టి ఈ చిన్న వాక్యాన్ని దేవుడు దీవించిన గాక.